అమెరికాకు అసలు గ్రీన్లాండ్ ఎందుకు కావాలి? అక్కడ ఎక్కువగా మంచే, జనాభా కేవలం 55,000 మాత్రమే ఉంటుంది. పైగా అది డెన్మార్క్ చెందిన భూభాగం. డెన్మార్క్ అంటే నాటో మిత్ర దేశం. అయినా ట్రంప్ గ్రీన్లాండ్ పేరు మళ్ళీ ఎందుకు తీస్తున్నాడు? మ్యాప్లో చూస్తే రష్యా, అమెరికా చాలా దూరంగా కనిపిస్తాయి, కానీ భూమి గోళాకారం. గ్లోబ్పై చూస్తే రెండు దేశాల మధ్య అతి చిన్న మార్గం ఉత్తర ధ్రువం మీదుగా వెళ్తుంది. దీన్ని గ్రేట్ సర్కిల్ రూట్ అంటారు. అందుకే యూరోప్, ఆసియా నుంచి అమెరికా వెళ్లే విమానాలు గ్రీన్లాండ్ దగ్గరగా ఎగురుతాయి. క్షిపణులు కూడా ఇదే దారిలో ఆర్క్ ఆకారంలో వస్తాయి. అంటే రష్యా నుండి దాడి జరిగితే ముందుగా కనిపించే ప్రదేశాల్లో గ్రీన్లాండ్ ఒకటి. అణుయుద్ధంలో కొన్ని నిమిషాలు కూడా ప్రాణాలు కాపాడగలవు. మరి అమెరికా గ్రీన్లాండ్లో పెద్ద సైన్యం పెట్టుకుందా? గత దశాబ్దాల్లో అమెరికా 30కి పైగా బేస్లు మూసేసింది. పాత బ్లూ బేస్లు 1950లోనే మూతపడ్డాయి. టన్టోర్మ్ ఎయిర్ బేస్ 1990లో సివిల్ ఎయిర్పోర్ట్గా మారింది. రాడార్ కేంద్రాలు 1990 నాటికి మూసేశారు. అంటే భద్రత కోసం గ్రీన్లాండ్ను ఆక్రమించాల్సిన అవసరం అమెరికాకు లేదు. కానీ ఇప్పుడు రెండు పెద్ద మార్పులు వచ్చాయి. మొదటిది, మంచు కరుగుతోంది. ఆర్కిటిక్లో కొత్త సముద్ర మార్గాలు, కొత్త నౌకాదారులు తెచ్చుకుంటున్నాయి. రెండోది, వనరులు. గ్రీన్లాండ్ మంచు కింద అరుదైన ఖనిజాలు, బ్యాటరీలు, చిప్స్కి అవసరమైన లోహాలు ఉన్నాయి. ఇవి ప్రపంచానికి బంగారం కంటే విలువైనవి. అయితే అమెరికా డెన్మార్క్ నుండి గ్రీన్లాండ్ని కొనుగోలు చేయాలని ఎందుకు ప్రయత్నిస్తుంది? నిజమేంటంటే గ్రీన్లాండ్ ఇక కేవలం మంచు భూమి కాదు. భవిష్యత్ వ్యాపారం, యుద్ధాలు, శక్తి సమతుల్యం అక్కడే నిర్ణయం అవుతాయి. ఆర్కిటిక్ ప్రపంచానికి కొత్త కేంద్రంగా మారుతుంది. గ్రీన్లాండ్ దాని ప్రధాన ద్వారం. ఈ పోరు ఈ రోజు కోసం కాదు, రాబోయే 50 సంవత్సరాల ప్రపంచ ఆధిపత్యం కోసం.